అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏదైనా సరే రాజమౌళి సార్ని యాజ్ ఏ డైరెక్టర్గా కన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇది వరకు ఒక్క క్యారెక్టర్కి 4 మెంబర్స్ కాంపిటీషన్ ఉండేది, ఇప్పుడు 40 మెంబర్స్ కాంపిటీషన్ ఉంది. మన ఇంట్లో జరిగే దానికన్నా పక్కింట్లో జరిగే దాని గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలాగే సినిమా వాళ్ళ మీద ఏం చేస్తున్నారు అన్నది ఫోకస్ ఎక్కువ ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సినిమాలో చేసిన చిన్న రోల్ అయినా తన యాక్టింగ్తో అందరి కళ్ళను ఆకట్టుకుంటారు. చిరంజీవి గారితో, రాజమౌళి గారితో, ప్రభాస్ గారితో తన స్క్రీన్ ప్రజెన్స్ షేర్ చేసుకున్నారు. ఆయనే పింగ్ పాంగ్ సూర్య గారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తన సినీ ప్రస్థానం ఎలా జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. హాయ్ అండి. ముందుగా మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నారన్న? ఐఎమ్ గుడ్ బాగున్నా. పింగ్ పాంగ్ సూర్య, ఆ పేరు ఎలా వచ్చిందన్న? అసలు పేరు ఏం పేరు అన్న? అసలు పేరు సూర్య. ఓకే. పింగ్ పాంగ్ అనే పేరు సై మూవీతో రాజమౌళి సార్ ఇచ్చిన పేరు నాకు. అది క్యారెక్టర్ నేమ్ పింగులూరి పంగనామాలు, అందరూ సింపుల్ గా ఉంటుందని పింగ్ పాంగ్ అని పిలుస్తారని ఆ మూవీలోనే జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ సంబంధించిన నేమ్. ఎవ్రీబడి కాలింగ్ దిస్ పింగ్ పాంగ్ కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ అది అలాగా రికగ్నైజ్ అయింది. అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలన్న థాట్ ఎలా వచ్చింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? అసలు నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ప్రభుదేవ గారు. అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో చదువు అంటే కష్టం, డాన్స్ అంటే ఇష్టం. సో ఆ థాట్లో నేను మూవీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే నా ఒక డ్రీమ్ ఏం ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మన మధ్యలో లేరు, నాగేశ్వరరావు గారు లేరు, కృష్ణ గారు లేరు. అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్, నటులు అసలు. సో రేపన్న రోజు మనం లేకపోయినా మనం కళ్ళ ముందు కనిపిస్తాం ఆడియన్స్కి. ఇప్పుడు ఆ నలుగురు సినిమా చూసినా, సై చూసినా, జై చిరంజీవి చూసినా, ఏం చూసినా అరే వీడంటూ ఒకడున్నాడు, ఒక క్యారెక్టర్ బిల్డ్ అయి ఉంటుంది అప్పుడు. సో అలాగా నేను ఎప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నేను బ్రతుకుండడం అన్నది నాకు చాలా ఎగ్జాక్ట్లీ. మన కళ్ళ ముందు లేకపోయినా మనం ఒక సీడీ వేసుకున్నా, ఏదైనా వేసుకున్నా మనం కళ్ళ ముందు ఉంటాం ఆడియన్స్ కి. సో సినిమాలోనే ఎగ్జాక్ట్లీ అది వేరు. క్రికెటర్స్ కి, పొలిటీషియన్స్ కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే అడుగుగా దక్కే అదృష్టం అది. ఫస్ట్ సినిమా ఛాన్స్ ఎవరు ఇచ్చారో, ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా ఛాన్స్ అంటే నేను తప్పన అని ఒక సినిమా చేస్తున్నా ఆల్రెడీ. దాని తర్వాత రాజమౌళి సార్ సై సినిమా, అందులో ఒక క్యారెక్టర్ పింగ్ పాంగ్ క్యారెక్టర్ కోసం అనౌన్స్ చేశారు. సో నేను ఆడిషన్స్ కి వెళ్ళడం జరిగింది ఈ సినిమా మధ్యలోనే. ఆల్మోస్ట్ నాకు 15-16 ఇయర్స్ అంతే. ఇంటర్ అయిపోయి డిస్కంటిన్యూ చేసి నేను ఇండస్ట్రీకి వచ్చి త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ లో క్లాసికల్ నేర్చుకుంటున్నా. అప్పటికి డాన్స్ డిప్లొమా నేర్చుకుంటున్నా, కూచిపూడి, ప్రభుదేవ గారు, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో. సో అక్కడి నుంచి రాజమౌళి సార్, రమ మేడం, సై మూవీకి నన్ను సెలెక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. అక్కడి నుంచి కెరియర్ ఆ నలుగురు, ఇమీడియట్లీ జై చిరంజీవి, కంత్రి, ఉల్లాసంగా, ఉత్సాహంగా. సో ఇలాగా మంచి మంచి రోల్స్, ఆపర్చునిటీస్. అంటే ఇంత మంచి రోల్స్ చేస్తూ ఉన్నారు కదా, ఆ టైంలోనే మంచి రోల్స్ పడ్డాయి. అంటే 15 to 20 years మధ్య గ్యాప్ లో. సో మరి ఆ టైప్ ఆఫ్ ఉన్న నేమ్ ని ఇంకా పెద్ద రేంజ్ తీసుకెళ్లాలన్న ఆలోచన రాలేదు? మరి ఛాన్స్ రాలేదు? డెఫినెట్ గా ఛాన్సెస్ వచ్చినాయి. మధ్యలో నేను ఒక ప్రొడక్షన్ చేశా. ఆ ప్రొడక్షన్ చేయటం వల్ల చాలా మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని వదులుకోవడం జరిగింది. ఎందుకంటే మనం క్యారెక్టర్ కోసం వెళ్తే ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ మెయింటైన్ చేయాలి. కలియుగ అని ఒక ఓన్ ప్రాజెక్ట్ ఒకటి చేశా. అవును, అది మేబీ నెక్స్ట్ మంత్ అలాగా ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది. సో మధ్యలో అది గ్యాప్. సో మధ్యలో మామయ్య గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, బ్లఫ్ మాస్టర్, గాడ్స్ అని. అవి ప్రొడక్షన్స్ అవి కొంచెం చూసుకోవడం. సో దానివల్ల కొంచెం లేదు. మళ్ళీ ఇప్పుడు అగైన్ ట్రాక్ ఇన్ మూవీస్. మళ్ళీ ఇప్పుడు ఒక 4 మూవీస్ జరుగుతున్నాయి, ఒక వెబ్ సిరీస్ జరుగుతున్నాయి, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఒకటి జరుగుతున్నాయి. బ్యాక్ టు ట్రాక్. సో ఇప్పుడు రాజమౌళి గారితో చేశా అన్నారు కదా, సో సెట్ ఎలా ఉండేవాళ్ళు? అంటే చిన్న ఏజ్ లోనే సెట్ పెద్ద డైరెక్టర్ చేశారు. అప్పటికే సార్ పెద్ద స్టార్ ఉన్న డైరెక్టర్. చాలా సింహాద్రి తర్వాత సై.
రాజమౌళి సార్ని యాజ్ ఏ డైరెక్టర్ గా కన్నా మై హీరో అన్నట్టు ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా సరే చేసి చూపిస్తారు. హీరోకి కానీ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ తను పర్ఫామ్ హౌ టు ఆ సీన్ పర్ఫామ్ ఎలా చేయాలి ఏంటి అన్నది చేసి చూపిస్తారు. అందులో 10% చేసినా మనం సక్సెస్ఫుల్. సో నిజంగా ఆయన నా గురువుగా దొరకడం నాకు చాలా అదృష్టం. అప్పటికి నాకు యాక్టింగ్ ఏమీ రాదు. నేను సై తర్వాతే నాకు హౌ టు యాక్టింగ్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను రాజమౌళి సార్ దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు చిన్న యాక్టర్స్ ఇప్పుడున్న ప్రజెంట్ చిన్న యాక్టర్లు కూడా ఓన్గా ప్రొడ్యూస్ చేసి సినిమాలు చేస్తూ పైకి వస్తున్నారు. సో మీరు కూడా ఒకప్పుడు ఒక ప్రొడ్యూస్ చేసి సినిమా అనేది ఒక చిన్న టాప్ వచ్చింది. సో అది ఎంతవరకు అంటే అయిపోయిందా లేకపోతే మీరు వదిలేసారు? మధ్యలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను నేను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా నాకు ఆ నలుగురు సినిమా చాలా ఇష్టం. ఎందుకంటే 5 నంది అవార్డ్స్ వచ్చింది. హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా. సో నేను ఏదైతే కలియుగ్ అని ఒక ప్రాజెక్ట్ చేశానో అది కూడా హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా. సో నా దగ్గర సడన్ లాస్ట్ అయ్యేసరికి డబ్బులు అంతా అయిపోవడం. సో అలాగా కొంచెం స్ట్రగుల్ అయ్యి మొత్తం మీద సినిమా ఫినిష్ చేశాం. దానివల్ల కొన్ని మంచి క్యారెక్టర్స్ మంచి ఆపర్చునిటీస్ కూడా చాలా మిస్ అయ్యాను నేను. ఓకే, దానివల్ల చాలా రిస్క్ కూడా పడ్డారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఏదైనా సరే మనం ఇష్టపడి చేసి ఒక అడుగు వేసామంటే ఎన్ని కష్టాలన్నా మనం ఫేస్ చేయగలగాలి. రిసీవ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే లైఫ్. సో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని గెంజు దగ్గర నుంచి బెంజు దాకా అన్ని ఎవ్రీథింగ్ అన్ని చూసాను. ఒక సినిమా వల్ల అన్ని చూడాల్సి వచ్చింది. చూసాను. అంటే అప్పుడు ఎవరో కేసు పెట్టారని అన్నారు కదా, అది అదంతా క్లియర్. అదంతా ఏం లేదు. ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల మన మీద వచ్చే ప్రొపగండాస్ ఎక్కువ ఉంటాయి. చిన్నది కూడా పెద్దగా చేసి చూపిస్తారు. ఆర్టిస్ట్ కాబట్టి అది నార్మల్ పర్సన్ అనుకో అంత ఉండదు. వాళ్ళు ఏంటి ఫస్ట్ పేజ్ కోసం సెకండ్ పేజ్. ఇప్పుడు ఆర్టిస్ట్ చిన్నది చేసినా అది పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఓకే, ఒక సాఫ్ట్వేర్ కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక బిజినెస్ పర్సన్ కానీ ఒక వర్క్ చేసుకునే పర్సన్ కానీ ఒక పెద్ద క్రైమ్ చేసినా కానీ అది చిన్న పేజ్ ఫస్ట్ పేజ్ కూడా ఏమి రాదు. అంటే ఫోకస్ ఆఫ్ ఎప్పుడు కూడా చిన్న ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, వాడి గురించి ఏం చెప్పాలి, ప్రమోషన్స్ అంతే. ఎప్పుడో అయిపోయింది క్లియర్. అంటే మెయిన్ ఏంటంటే దాంట్లో నాకు సంబంధం కూడా లేదు. ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది నెక్స్ట్ డే జరిగింది. నేను వెళ్ళింది ముందు రోజు. అది నా సినిమా కోసం వెళ్ళి తన్ని అడగడం జరిగింది. మూవీ రిలీజ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ డే ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అంతే. ఇప్పుడు ఇక దాని రోజులకి వెళ్ళట్లేదు. వద్దు. ఒకసారి జరిగిన తర్వాత మనం కూడా చాలా కేర్గా ఉంటాం. ఎందుకంటే ఈ ఒక పర్సన్ని ఈజీగా బ్లేమ్ చేయొచ్చు. అవతల వాళ్ళు మాట్లాడేస్తారు. కానీ అందులో ఎంత నిజం ఉంది ఎంతవరకు ఉంది అన్నది అది తెలుసుకునేసరికి చాలా టైం అవుతుంది. సో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఎక్కువగా నేమ్ వస్తుంది, నేమ్తో పాటు రికగ్నిషన్ కూడా వస్తుంది. సో మరి ఒక క్యారెక్టర్ సినిమాలో రావాలంటే మీరు వెళ్తారా లేకపోతే డైరెక్ట్ వాళ్ళే వచ్చి తీసుకుంటారా? లేదు, మేము వెళ్ళి కనిపిస్తాం డైరెక్టర్. అంటే నేమ్ వచ్చినా కూడా నేమ్ వచ్చినా కనిపించాలి కదా. మన బాడీ లాంగ్వేజ్, మన లుక్ ఎలా ఉంది, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్ మనం వీడి సూట్ అవుతాడా లేదా అన్నది క్యాల్కులేషన్ చేసే ఇస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్ని సినిమాల్లో కనిపించాలి కదా. కొన్ని సినిమాల్లో కొంతమంది, కొన్ని సినిమాల్లో కొంతమంది ఎందుకు కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ వీడు సూట్ అవుతాడు, వీడు సూట్ అవ్వడు ఉంటుంది కదా. మైండ్లో క్యాల్కులేషన్స్ ఉంటాయి. అలాగా క్యారెక్టర్ డైరెక్టర్ డిజైన్ చేస్తాడు ఒక ఆర్టిస్ట్ని చూసి. ఆ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ పర్ఫెక్ట్గా సూట్ అయితేనే క్యారెక్టర్ హైలైట్ పండుతుంది. ప్లస్ బయటకు వచ్చిన తర్వాత బాగుంటుంది కూడా మనం చూడటానికి కూడా. సో అది ఎవ్రీబడి క్యారెక్టర్స్ డిసైడెడ్ ఇన్ డైరెక్టర్. సో ఇప్పుడు కొత్త కామెడియన్స్ తీసుకుంటే చాలా మంది వస్తున్నారు. అంటే మీరు కామెడియన్ కాకపోవచ్చు, బట్ మీరు కూడా కామెడీ కామెడీ చేసా, సీరియస్ క్యారెక్టర్స్ చేసా, ఎమోషన్స్ చేసా, ఎవ్రీథింగ్ అన్ని జోనర్స్ కూడా నేను టచ్ చేశాను. సో మరి సినిమా ఇప్పుడు రీసెంట్ గా కొన్ని సీరియల్స్ లో కూడా నటించారని చూస్తాము. అంటే సీరియల్ అంటే ఏదైనా సరే పర్ఫామ్ చేయగలగాలి. ఇప్పుడు సీరియల్, సినిమా, ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అన్ని ఈక్వేషన్స్ మారిపోయినాయి. సినిమాకి కొంతమంది సినిమా వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక సీరియల్కి వద్దాంలే అని చూస్తారు కదా. అలా అని కాదు, నాకు గుడ్ ఆపర్చునిటీ. ఏదన్నా మన క్యారెక్టర్ మన హై రేంజ్ అంటే క్యారెక్టర్స్ డిమాండ్ చేసి మనం ఇందులో బాగా పర్ఫామ్ చేయగలం అనిపిస్తే నేను డెఫినెట్గా చేస్తాను. ఏదైనా నేను అది ఇది అలా ఏమి క్యాల్కులేషన్స్ చేసుకోను. అదే నాకు క్యారెక్టర్ కనిపించాలి. ఇప్పుడు మనం పర్ఫామ్ చేయడానికి ఒక క్యారెక్టర్ ఉంది అంటే దానిలో మనం ఎలా చేయగలగాలన్నది నేను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాను. దట్స్ ఆల్. అలా చెప్పి ఈ సీరియల్లా, వెబ్ సిరీసా, సినిమానా, షార్ట్ ఫిల్మా ఇలాంటివి నేనేమి చూడను. అంటే మై క్యారెక్టర్ నాకు నచ్చాలి క్యారెక్టర్.
సో క్యారెక్టర్ని ఎత్తుక్కునే మూమెంట్లో ఏమన్నా రిస్కులు ఫేస్ చేస్తారా? అంటే వీళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకొని ఈ క్యారెక్టర్ ఈయన మీరు సూట్ అవుతారు, ఆన్ సెట్కి వెళ్ళేసరికి ఎందుకులే వేరే అలాంటివి ఏం ఫేస్ చేయాలి. అందులోనే అమ్మాయిలు కాదు కాబట్టి కాస్టింగ్ కోచ్ ఇలాంటిది మా మీద ఉండదు కాబట్టి అలాంటివి ఫేస్ చేయలేదు. అంటే అబ్బాయిలు కాబట్టి కాస్టింగ్ కోచ్ ఇలాంటిది ఏం లేదు, కమిట్మెంట్స్ ఇలాంటివి ఏం లేవు కాబట్టి ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఏదైనా సరే అవతల వాళ్ళు ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక 4 మెంబర్స్ కాంపిటీషన్ ఉండేది, ఇప్పుడు 40 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు. అందులో రికమెండేషన్స్, సో మెనీ రికమెండేషన్స్. సో ఎవరు అంటే కాస్టింగ్ కావచ్చు ఒకరిని ఇబ్బంది పెట్టేది ఇండస్ట్రీలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఇష్టపడితేనే అది ఏదైనా జరుగుతుంది, అంతే తప్ప ఒకరిని బలవంతంగా ఇంకొకరు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది మైండ్లో పెట్టుకోండి. మెయిన్ ఇక్కడ ఇండస్ట్రీ ఒక్కరు తప్పు చేసినంత మాత్రాన 99% ఉండే వాళ్ళందరినీ కూడా బ్లేమ్ చేస్తారు. ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇంతే, ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. అది వెరీ రాంగ్, అసలు చాలా తప్పది. ఒక పర్సన్ని చూసే మనం డిసైడ్ చేస్తే ఎవరో ఉంటారు. ఇప్పుడు ఎందులో లేరు చెప్పండి, సినిమా ఇండస్ట్రీలోనే అంటారా మీరు? ఇప్పుడు నేను చెప్పాను, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్లో అందరూ కష్టపడే వర్క్ చేస్తున్నారు, అందరిలో కూడా అన్నీ ఉంటాయి. సో సినిమా వాళ్ళ మీద ఎందుకు ఎక్కువ బ్లేమ్ చేస్తారు అన్నది అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ ఫేస్ కనపడుతుంది, వాళ్ళ గురించి వేస్తే ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా తిరిగి చూస్తారు, వాడేం చేస్తున్నాడా వీడేం చేస్తున్నాడా. మన ఇంట్లో జరిగే దానికన్నా పక్కింట్లో జరిగే దాని గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలాగే సినిమా వాళ్ళ మీద ఏం చేస్తున్నారు అన్నది ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏదంటే పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఎవ్రీథింగ్. సో అంతే తప్ప ఈ కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇష్టపడితేనే అవతల వాళ్ళు మా ఇది కన్వే ఉంటుంది తప్ప బలవంతంగా ఎవరిని ఏమీ చేయరు. ఇదైతే ఫిక్స్ అండి. ఇది పెద్ద సినిమాల్లో కూడా ఇలానే జరుగుతుంటాయి. అంటే అయినా ఇప్పుడు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని నేను చెప్పను. ఏదైనా సరే మాకు సినిమా అంటే సినిమాయే. ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఒకలాగా చేయటం, చిన్న సినిమాల్లో ఒకలాగా చేయటం, అక్కడ క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే హీరోస్ రేంజ్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ మాకు ఇచ్చే క్యారెక్టర్ మాత్రం ఏదైనా సరే ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేసామా లేదా అన్నదే మాది. అంతే, డైరెక్టర్ హ్యాండిల్. ఇప్పుడు ఆయనే హ్యాండిల్ చేస్తారు, ఆయన చెప్పినట్టు. నిజంగా ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ నిజంగా ఇంటెలిజెన్స్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ డైరెక్టర్స్. ఎందుకంటే ఆయన కష్టపడి ఒక క్యారెక్టర్ తయారు చేస్తారు, ఆ క్యారెక్టర్ మనం ఫుల్ఫిల్ చేయగల ఆడియన్స్ని ఎప్పటికీ ఎవ్వరూ సాటిస్ఫై చేయలేరు. కమల్ హాసన్ గారు కూడా ఇప్పటికీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేరు. ఎందుకంటే డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగితే చాలు. మనకి క్యారెక్టర్ ఇచ్చి డిజైన్ చేసుకునేది వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఆయన సాటిస్ఫై చేయగలిగితే, ఆయన హ్యాపీ ఫీల్ అయితే చాలు. అదే మై టార్గెట్, ఆర్టిస్ట్ టార్గెట్ ఎప్పుడు అదే ఉంటుంది. సో మీరు బాహుబలి ప్రభాస్ గారితో యాక్ట్ చేశారు కదా, సెట్ ఎట్లా ఉండదు అన్న? వెరీ కామన్, అసలు వెరీ ఫ్రెండ్లీ ఉంటారు. ఇటాలి ఇంకేం చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ అయిందా, ఇంత బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు వెళ్ళినా కానీ ఎక్కడికైనా సెట్స్లో షూటింగ్ జరిగినా ఏదైనా వెళ్ళి కనిపించినా కానీ చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చిన్న ఆర్టిస్ట్లో కూడా మంచి ప్రభాస్ అని అంటే నిజంగా డార్లింగ్. అంటే ఆయన పుడుతూనే చంపేస్తారని తెలుస్తుంది, మీకు కూడా ఏమన్నా? బాహుబలి ఆ టైంలో జరిగేటప్పుడు కూడా అందరికీ ఇచ్చేవారు. సో మీరు యాక్టింగ్ గారు నేర్చుకున్నారన్నా? అంటే యాక్టింగ్ నేను రాజమౌళి సార్ దగ్గర ఇక్కడ బయట ఎక్కడ నాకు యాక్టింగ్ రాదు, నేను సీరియస్లీ చెప్తున్నా. నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. నేను నేర్చుకుంది ఓన్లీ క్లాసికల్, కూచిపూడి. ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం, ఆయన కూచిపూడి ఇలా అని తెలిసి నేను ఒక 6 months కూచిపూడి నేర్చుకున్నాను. త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్ కోటి దగ్గర ఉంది. దానికి ప్రిన్సిపల్ నా మేడం వచ్చి ప్రసన్న రాణి గారు, దానికి ప్రిన్సిపల్ వచ్చి జేడి సౌర్ వాళ్ళ మదర్ ప్రిన్సిపల్. ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి ఇండస్ట్రీలో, సో దాంట్లో ఉండే యాక్టర్స్ కూడా మంచి రోల్స్ చేస్తూ ఉంటారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు చాలా సీనియర్ నుంచి ఉన్నారు, అంటే చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో వీళ్ళు కొత్తగా వచ్చి హీరోస్ కానీ కమెడియన్స్ కానీ సెటిల్ అవుతున్నారు మంచిగా. సో మరి మీరు అనేది ఎట్లా? ఎప్పుడో ఒకటి చెప్తా, నేను కూడా ఒకప్పుడు కొత్తగా వచ్చినానే కదా. కొత్తగా వచ్చారు, ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఛానల్ పెట్టారు, మ్యాక్స్ టీవీ. సో మీరు కొత్తగా వస్తున్న వాళ్ళే కదా. ఇప్పుడు పాతగా TV9 అంటే పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఎందుకు మరి ఆగిపోయి అవే చూడకుండా మరి కొత్త ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? కొత్త మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, ఎస్టాబ్లిష్ కాలేక ఎందుకు వెళ్ళాలి? ఎస్టాబ్లిష్ నా క్యారెక్టర్స్ నాకు వస్తున్నాయి. నేను ఇప్పుడు 5 movies జరుగుతున్నాయి, నా క్యారెక్టర్ అంటూ నాకు ఉంటుంది కదా. ఓడు నన్ను గుర్తించడం వల్లే కదా వాళ్ళ 5 moviesలో నాకు ఇచ్చారు. కొత్తగా అంటే ఎవరైనా సరే కొత్త వే రావాలి, కొత్తగా ఆర్టిస్టులు రావాలి.
ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. నేను ఒకప్పుడు కొత్తగానే ఫీల్ అవుతా. మీరు ఇప్పటికీ కూడా నేను సీనియర్ కదా అన్న, సో కొత్త సీనియర్ జూనియర్ అనేది ఏం ఉండదు. ఇప్పుడు ట్రెండ్ అన్నది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆపర్చునిటీస్, ఇది వరకు ఒక్క క్యారెక్టర్కి 4 మెంబర్స్ కాంపిటీషన్ ఉండేది, ఇప్పుడు 40 మెంబర్స్ కాంపిటీషన్ ఉంది. అందులో సో మెనీ రికమెండేషన్స్, హీరో రికమెండేషన్స్, డైరెక్టర్ రికమెండేషన్, కో డైరెక్టర్ రికమెండేషన్, మేనేజర్ రికమెండేషన్, సమ్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ పరిధిలో ఉండే అందరూ కూడా రికమెండ్ చేసి ఆ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాము అంటే అంత కాంపిటీషన్ ఉంది ఆ క్యారెక్టర్కి. సో అది ప్రూవ్ చేసుకోవాలి, అది క్యారెక్టర్ బట్టి ప్రూవ్ చేసుకోవాలంటేనే పెద్ద టాస్క్లా ఉంది ఇప్పుడున్న జనరేషన్. సో అలాంటిదప్పుడు పాత వాళ్ళు సెటిల్ అవ్వాలి, కొత్త వాళ్ళు వచ్చి సెటిల్ అవుతున్నారు, ఇదన్నీ ఏం లేదు. బట్ ఇట్స్ టాలెంట్, లక్, ఈ రెండు కలిసి ఉంటేనే మనం నిలబడగలం 100%. అదొక్కటే చూసుకోవాలంటే 100% అదే. నేను ఎప్పుడు కొత్తగానే ఫీల్ అవుతా. నాకు ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చిందంటే ఇప్పుడు పాత సినిమాలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను కొత్తగా ఏం చేయగలను, డైరెక్టర్ దగ్గర నేను కొత్తగా ఏం పర్ఫామ్ చేయగలను, ఆ క్యారెక్టర్ని ఎలాగా జస్టిస్ చేయగలను అన్నది ఫీల్ అవుతాను నేను. అంతే తప్ప నాకు కొత్త పాత రెండు సినిమాలు నేను అరౌండ్ 53 మూవీ నేను చేసేవాడే కాదు. అప్కమింగ్ మూవీస్ ఎవరున్నారు సార్? ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ 5 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి నవాబ్ ఒకటి జరుగుతుంది, ఒకటి ఓంకార్ బ్రదర్ది మొన్నే పేరు అనౌన్స్ చేశారు, శివం బజే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇంకా మిస్టర్ ఆనంద్ అని ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. కొత్తవి ఇంకా పేర్లు పెట్టలేదు, ఒక 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. క్రైమ్ రీల్ అని ఒక బిగ్ బాస్ సంజన ఉంది, తను డైరెక్టర్గా చేస్తున్నారు, అదొక ప్రాజెక్ట్. అందులో మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అదొకటి జరుగుతుంది. సో ఇంకా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేద్దామని ఐఎమ్ పర్సనల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సాంగ్స్. ఇప్పుడు తెలంగాణ సాంగ్స్ జరుగుతున్నాయి, ఫోక్ సాంగ్స్ లాగా. సో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అలాంటివి ఏదైనా జరుగుతున్నాయి. అంటే మీ దాంట్లో ఏమైనా కొత్త వాళ్ళని ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, నాకు పాత కొత్త అని ఉండదు. ఈ క్యారెక్టర్కి మీరు సరిపోతున్నారు అనుకో, నేను నిజంగా మిమ్మల్ని అడుగుతా, మీరు కొంచెం చేస్తారు, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని. అంతే. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో మీ ఆడియన్స్ని మెప్పించి మీరు ఫుల్ఫిల్ చేయగలిగితేనే యువర్ లైఫ్. అంతే. వాళ్ళు మెచ్చుకోవడం కోసమే కదా మనం ఏం చేసినా, ఎంత కష్టపడినా, ఏం చేసినా అది ఫుల్ఫిల్ చేస్తే చాలా. ఇప్పుడు రాజమౌళి గారు మీ గురువు అన్నారు కదా, ఇప్పుడు సార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు, దానికి ఏమైనా ఆడిషన్ ఇచ్చారా? లేదు, డెఫినెట్గా అడుగుతా, నేను వెళ్తా, కలుస్తా, అడుగుతాను. డెఫినెట్గా క్యారెక్టర్ ఉందనుకో ఆయన ఎక్కడున్నా సరే పట్టుకొని తీసుకొచ్చి పెడతారు. ఒకవేళ క్యారెక్టర్స్ డిమాండ్ లేదనుకో నిజంగా ఆయన కళ్ళ ముందు ఉన్న పట్టించుకోరు. దట్స్ ద ఇప్పుడు ఆయన మైండ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆస్కార్ దాకా మనం సినిమాని తీసుకువెళ్ళి అసలు ఒక తెలుగు సినిమా ఉంది అని చాటి చెప్పిన నిజంగా గ్రేట్ పర్సన్ రాజమౌళి సార్, మై గురువు గారు. నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. సో అలాంటి పర్సన్ థాట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఏం రీచ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్లో ఏం ఆలోచించాలన్నదే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నేను సరిపోతున్నాను, ఈ పింగ్ పాంగ్ వీడి సరిపోతున్నాడు అనుకుంటే డెఫినెట్లీ మన తీసుకుంటారు. ఒకవేళ క్యారెక్టరే అక్కడ డిమాండ్స్ లేనప్పుడు ఎవరిని తీసుకోలేరు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే. ఇప్పుడు RRR చేశారు, ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ గారు చేశారు, మరి నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళిద్దరిని తీసుకోవచ్చు. అదే ఆయన హీరో క్యారెక్టర్ ఇలా ఉండాలని డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైనింగ్లో మనం ఉండి మనం సూట్ అవుతాం అంటే డెఫినెట్లీ పిలుస్తారు. త్రివిక్రమ్ గారితో ఎప్పుడైనా కలిసారా? సో మెనీ టైమ్స్. నేను ఫస్ట్ నువ్వే అనే సినిమాకి చిన్న క్యారెక్టర్ చేశా, ఏది త్రివిక్రమ్ సార్ దాంట్లో. దాని తర్వాత ఆ నలుగురు సినిమా చూసి జై చిరంజీవిలో నన్ను రికమెండ్ చేసింది త్రివిక్రమ్ సార్. నిజంగా థ్యాంక్ టు త్రివిక్రమ్ సార్. ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను నేను త్రివిక్రమ్ సార్కి. జై చిరంజీవి క్యారెక్టర్ నాకు రావడానికి మెయిన్ రికమెండ్ చేసింది ఆ నలుగురు సినిమా చూసి త్రివిక్రమ్ సార్. హీరోయిన్స్తో ఏమన్నా క్లాషెస్? హీరోయిన్తో క్లాషెస్ మాకే వస్తావు రోమే, హీరో సెట్లలో మీరు కూర్చొని ఉంటారు? ఏం లేదు, అందరితోనే సరదాగా ఉంటాము, అందరూ జాలీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నేను చేసిన హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ అందరూ కూడా అరే మన అన్న ఒక ఫీల్తో మేమందరం కలిసి వర్క్ చేస్తాం. అంతే తప్ప ఈ హీరోయిన్తో క్లాషెస్ అలాంటివి మాకు లేదు, ఎందుకంటే మీ హీరోస్ కాదు కదా. ఇప్పుడు అంటే క్యారెక్టర్ కూడా హీరోస్ అవుతున్నారు. యా ఆఫ్ కోర్స్. నేను అదే చెప్తున్నా, టోటలీ ట్రెండ్ ఈస్ చేంజ్. ఇప్పుడు డైరెక్టర్కి నచ్చితే నన్ను కూడా తీసుకుంటారు, అంటే క్యారెక్టర్ పరంగానే నేను ఆలోచిస్తా. అంతే, ఐఎమ్ నాట్ ఏ హీరో. అలాంటి హీరోగా నాకు 4 మూవీస్ వచ్చినాయి. నాకు మనం ఏంటన్నది మన అర్థం చెప్పాలి మనకి. ఇప్పుడు హీరో అంటే సినిమాని మోయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, హీరోయిన్, విలన్, ఈ 5 మెంబర్స్కి చాలా ఇది ఉంటుంది.
ఒక ఎడిటర్, వీళ్ళందరూ కూడా సినిమాని మోయాల్సి వస్తుంది. అంత మోసే కెపాసిటీ నాకు ఉంది అన్న నేను ఎప్పుడు ఇది చేయలేదు. క్యారెక్టర్స్ అనుకోండి, ఒక సినిమాతో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సంబంధం ఉండదు మనకి. ఇప్పుడు సక్సెస్ అయిందనుకో నిజంగా ఇంకొక 4 సినిమాలు వస్తాయి, ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకో 4 సినిమాలు ట్రై చేసుకుంటాం మనం. ఈ 4 సినిమాలు అన్నది మనకు ఆగవు ఎప్పుడు. సో హీరో అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అందుకే భయం. ఇంత ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారు మీకు? అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నటరాజ్ ఉన్నారు, నరసింహ అని ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి అని ఫ్రెండ్ ఉన్నారు. ఇంకా చిల్ అవుట్ అవ్వడానికి చిల్ అవుట్ ఏం లేదు, ఎప్పుడు చిల్గానే ఉంటాం. అవుట్ బయటకు వెళ్తూనే ఉంటాం, ఇంక చిల్ అవుట్ అయ్యేది. ఫీమేల్స్ లో తక్కువ. సంజన నాకు ఫ్రెండ్. ఇప్పుడు సంజన ఇప్పుడు క్రైమ్ రీల్స్ అని చేశారు కదా, సంజన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ డైరెక్టర్ అంటే మీ బెస్ట్ డైరెక్టర్ అంటే ఒక్కరని నేను చెప్పను, నాకు తెలిసి మై గురువు ఇస్ మై బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి సార్. ఇప్పుడు చంద్ర సిద్ధార్థ గారు వర్కింగ్ స్టైల్ చూశాను, ఆయన కూడా బెస్ట్. కరుణాకరణ్ సార్ అంటే కరుణాకరణ్ గారు, ఇంకా అనిల్ రావు కూడా అన్న, ఎందుకంటే తను కూడా చాలా చేసి చూపిస్తారు. అనిల్ రావు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి చూపిస్తాడు. అంటే ఓన్లీ తెలుగు ఒక్కదాన్ని యాక్ట్ చేస్తాను. తమిళ్ చేశాను, తమిళ్ 3 మూవీస్ చేశాను. ఇలియం కాదల్ ఒకటి, ప్లస్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ చేశాను తమిళ్. మలయాళంలో చేశాను, మలయాళంలో ఒక ప్రాజెక్ట్ చేశాను. సో అంటే ఎవరు బెస్ట్ డైరెక్టర్ కదా, వాళ్ళ జోనర్స్లో నిజంగా బెస్ట్. బోయపాటి గారు ఉన్నారు, ఆయన ఎంత ఎమోషనల్గా చేస్తారు అని మనం చూస్తాం కదా. ఆయన మామూలు సినిమా ఓపెన్ అవడంతోనే ఆయనది ఒక ఇది ఉంటుంది క్రియేట్ చేసి. సో నిజం బోయపాటి గారితో చేశాను నేను సినిమా. ప్రజెంట్ ఇప్పుడున్న డైరెక్షన్లో ఎవరి డైరెక్షన్లో చేద్దామని? నేను అందరి డైరెక్షన్లో చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఎవరంటే అనిల్ రావుపూడి గారు అన్నారు. అనిల్ రావుపూడి అన్నది అదే చెప్తున్నాను కదా, అందరి డైరెక్షన్తో చేసా. మళ్ళీ ఇంకో నెక్స్ట్ లెవెల్లో ప్రూవ్ చేసుకునేది ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్గా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని నాకు ఉంది, మళ్ళీ చేయాలని ఉంది, అందరితో కూడా వర్క్ చేయాలని. ఓకే సార్, అన్నపూర్ణమ్మ గారి నుంచి మీరు వర్క్ చేశారు అన్న? అన్నపూర్ణమ్మ గారితో వర్క్ చేశాను. సో మన రీసెంట్గా అన్నపూర్ణమ్మ గారు ఒక చెప్పారు స్టేట్మెంట్, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్, మా ఏజ్ నుంచి మా దగ్గర నుంచి ఇలాంటివి జరుగుతుందని చెప్పారు ఆమె. సో ఆమెతో వర్క్ చేశారు కదా, ఎట్లా అంటే ఇవన్నీ నిజమే అంటారా అసలు? ఇండస్ట్రీకి మదర్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ మదర్గానే ఫిక్స్ అయిపోయారు అన్నపూర్ణమ్మ గారు. సో ఆవిడ చెప్తున్నారంటే ఆమె సరౌండ్స్లో ఉన్న వాళ్ళు ఏమన్నా ఫేస్ చేసి ఉండొచ్చు. నేను అప్పుడు ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది, ఇప్పుడు లేదు అన్నది నాకు అంటే పర్సనల్లీ నాకు ఇది కాదు. అంటే సిచ్యువేషన్స్ డిమాండ్స్. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి 40 మంది కాంపిటీషన్ ఉంది అన్నప్పుడు అవతల వాళ్ళు హౌ టు సిచ్యువేషన్ ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటో అన్నది మనం చెప్పలేము. ఇప్పుడు మన సిచ్యువేషన్స్ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అవతల వాళ్ళు కూడా చెప్పలేరు, గెస్ట్ చేయలేరు. సో ఆ ప్రభావం మనం పైకి రావాలి అన్న ఒక ఎయిమ్తో ఇలాంటి దానికి వాళ్ళు మౌల్డ్ అవుతున్నారు అన్నది కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి వస్తుందేమో అంతే తప్ప బలవంతంగా అవతల వాళ్ళని ఫోర్స్ చేసి ఒకరిని ఒప్పించి ఇది చేయరు. మెయిన్ నాకు తెలిసినంత ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, బలవంతంగా ఒకరికొకరు నచ్చితేనే మనం అది పాసిబుల్ అవుతుంది, అంతే తప్ప ఒకరికి ఇష్టం లేకుండా ఒకరికి ఇష్టం ఉండే అన్నది అది ఉండదు ఎప్పుడు కూడా. మనం కంపేర్ చేస్తే చూడలేము అసలు సీరియస్లీ. అంటే చిన్న సినిమాలకు కూడా ఇట్లా జరుగుతున్నాయని బయట టాక్. నేను అదే చెప్తున్నాను బ్రో, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మాకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. బయట చూసే ఆడియన్స్కి ఆ బడ్జెట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిజినెస్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళకి ప్రొడ్యూసర్స్ కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉంటుంది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనకు చిన్న సినిమా అయినా ఒకటే పెద్ద సినిమా అయినా ఒకటే, ఏదైనా మేము సేమ్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం క్యారెక్టర్స్ చేసేటప్పుడు. దట్స్ ఆల్. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశారు జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమాలో, ఇటేమో చిరంజీవి గారితో చేశారు. వాళ్ళ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించారు, వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు? వెరీ నైస్, నిజంగా చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న ఇప్పటికి వెరీ స్పోర్టివ్ యాక్టివ్, అంటే అల్లరి అందరూ సందడిగా ఉండేట్టు చూసారు. చిరంజీవి సార్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఆయన మన డ్రీమ్ ఏంటి అసలు, చిరంజీవి సార్ని చూసి పెరిగి మనం వచ్చి ఆయనతో యాక్ట్ చేయాలంటేనే అసలు మనం చిన్న ఇంటెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకంటే ది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సార్ అసలు నెంబర్ 1 స్టార్. అసలు ఆయనతో ప్రతి ఒక్కరు ఇప్పటికీ చేయాలనుకుంటారు అసలు. సో అలాంటిది నేను ఆయనతో చేయడం అంటేనే నాకు అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే మై బాస్ అలా ఉంటుంది మా అన్న చిరంజీవి గారు, అందరికీ ఇన్స్పిరేషన్. నిజంగా అలా ఆయనతో చేయాలని ఇప్పటికీ కూడా అందరూ తహతహలు ఆడతారు. అసలు చేసిన వాళ్ళు కూడా ఈ సినిమా చేసావు నెక్స్ట్ సినిమా అబ్బాయి అలా ఏముండదు, మళ్ళీ ఎప్పుడు చేద్దాం ఆయనతో, ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుందాం. ఆయన చాలా బాగా చూస్తారు ఆర్టిస్ట్ని.
ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్తారు. ఎంత ప్రేమిస్తారంటే ఆర్టిస్ట్ని, చాలా ఇంట్లో పర్సన్స్ లాగే చూస్తారు అసలు. ఓకే, చాలా హ్యాపీ చిరంజీవి సార్తో, ఎన్టీఆర్ అన్నతో, ప్రభాస్ అన్నతో, వీళ్ళందరితో చేయటం అనేది నిజంగా అదృష్టం. థ్యాంక్స్ అన్న. మంచి మంచి రోల్స్ ఇచ్చి చేసిన చిన్నదైనా అందరి మైండ్లో గుర్తుండిపోయేలా రోల్ చేస్తారు. నెక్స్ట్ కూడా మంచి మంచి రోల్స్ రావాలి, మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం మ్యాక్స్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యువర్ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరందరూ మెచ్చుకునేటట్టు మంచి రోల్స్ చేయాలని డెఫినెట్గా ఐ విల్ ట్రై. అలాగే మీరు కూడా చూసి ఎప్పుడూ ఆదరిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య పింగ్ పాంగ్.